గుంటూరు లిక్కర్ స్కామ్ పై మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకటేష్ నాయుడు ఎవరితో ఫోటోలు దిగారన్నది ముఖ్యం కాదని, ఎవరి డబ్బులతో ఫోటో దిగాడన్నదే కీలకమన్నారు. లిక్కర్ స్కామ్ తర్వాత కూడా 2000 నోట్ల చలామణిలో ఉన్నాయని సిట్ పక్కా ఆధారాలతో దర్యాప్తు చేస్తుందన్నారు. బంగారం ఎక్కడ కొన్నారన్న అంశంపై ఆధారాలు సేకరించామన్నారు. మద్యం నాణ్యత లేదని గత ప్రభుత్వంలోనే చెప్పామన్న మంత్రి, 1,00,00,000 కోట్ల రూపాయల లావాదేవీల నగదు రూపంలో జరిగాయంటే ఎంత పెద్ద అవినీతి జరిగిందో అర్థమవుతోందన్నారు. ఎవరైతే దొరుకుతున్నారో రోజు రోజుకి వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. ఈ పేర్లు ఎవరు గవర్నమెంట్లోనో లేకపోతే అధికార పార్టీలోనో కూటమి నుంచో ఎవరు చెప్పినటువంటి పేర్లు కాదు, వారు దొరికిన మనుషులు చెప్తున్నటువంటి సమాచారం వస్తూ ఉంది. వెంకటేష్ నాయుడు అనే అతను ఇండిపెండెంట్గా ఇంతకుముందు పోటీ కూడా చేశాడని అంటున్నారు. నాకు అంత ఐడియా లేదు. బట్ ఫోటోలు అనేది మీరు మాట్లాడటం హాస్యాస్పదమైనటువంటి విషయం. సిట్ అనేది పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తూ ఉంది. మీకు గతంలో కూడా చెప్పుకున్నారు, ఒక కంపెనీ గోల్డ్ ఎలా కొనింది, ఒక కంపెనీ నుంచి హవాలా ఎలా అయినాయి, ఎవరెవరు ఎక్కడ మైనింగ్కి పెట్టారు, అవన్నీ కూడా మీకు చెప్పారు. ఎవరైతే బయట వాళ్ళు కూడా రిపోర్ట్ నోటీస్ ఇచ్చాడు, రెగ్యులర్ నోటీస్ ఇచ్చారు. అందరూ కూడా పిలిపిస్తూ ఉన్నారు. అందరూ వచ్చిన మీకు పారదర్శకంగా పూర్తిగా సిట్ అధికారులు అందరూ కూడా ముందుకు వచ్చి చెప్తారు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేవు. అలాంటిది అన్ని వేల కోట్ల రూపాయలు, 1,00,00,000 కోట్ల రూపాయలు మీకు క్యాష్ అంటే దాంట్లో ఎంత అవకతవకలు జరిగినాయి నాకు తెలిసి